అండి గుడ్ మార్నింగ్ బాగున్నారా? ఈరోజు మనం చేయబోయే రెసిపీ టొమాటో రైస్ అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటోలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను. అలాగే 2 ఆనియన్స్, మనము బిర్యానీలో వేసుకుంటాం కదా ఆ మసాలా దినుసులన్నీ తీసుకోవాలి. అలాగే గరం మసాలా, ధనియాల పౌడరు, నెక్స్ట్ అయితే జీలకర్ర అండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇప్పుడైతే మనకి టొమాటోస్ అనేది కొంచెం సీజనబుల్గానే దొరుకుతున్నాయి కాబట్టి సో చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ క్వాంటిటీ టొమాటోస్ తీసుకొని ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పక్కన పెట్టేసుకున్నాను. అలాగే రైస్ని బట్టి మనము ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకోవాలండి, క్వాంటిటీ కూడా పెంచుకోవాలి. ఇప్పుడైతే నేను 1.5 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను, చూసారు కదా. సో మా ఇంట్లో మా ఫ్యామిలీని బట్టి అయితే నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. దానికి తగినట్టుగా అయితే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఇప్పుడు ఆ రైస్లో వాటర్ అయితే వేసేసి కొద్దిగా వాష్ చేసేసి నానబెడుతున్నాను. కుక్కర్లో మనము టొమాటో రైస్ చేసుకునే అయితే మనకి ఇంకా నానబెట్టక్కర్లేదు. బట్ నేను కుక్కర్లో చేస్తానని తెలుసు, అయినా నానబెట్టాను, చూద్దాం ఎలా వస్తుందో. సో చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా అదిరిపోయిందనమాట. నేను ఇది ఫస్ట్ టైం చేయడం, నాకు మళ్ళీ సెకండ్ టైం కూడా చేసుకొని తినాలి అనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇంకా కుక్కర్ తీసుకున్నాను, ఆయిల్ అయితే వేస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బట్ చికెన్ మసాలా వేయం కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్లో అయితే ఆయిల్ తీసుకోండి. నెక్స్ట్ అయితే మనము ఆల్రెడీ పలవ దినుసులు తీసి పెట్టుకున్నాం కదా, సో అవి అయితే వేసేసి కొద్దిగా రోస్ట్ చేద్దాము ఆయిల్లో. ఎక్కువ మాడనివ్వకండి, లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చూసారు కదా, సో బిర్యానీ సరుకులన్నీ అయితే వేసేసాను. కొద్దిగా అయితే సన్నటి మంట మీద అయితే నేను ఇంకా అవి వేయిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం ఇందులో. ఆనియన్స్ మాడిపోకుండా చూసుకోండి, ఆనియన్స్ మాడితే వేరే ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందన్నమాట. సో టొమాటో అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. టొమాటో రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ టొమాటోస్ అయితే అవసరం అవుతాయి. చూసారా, స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. ఎందుకంటే మనము పలవా దినుసులు వేసాం కదా, సో ఆ స్మెల్ టొమాటో ఆనియన్ మగ్గితే కూడా ఆయిల్లో చాలా మంచి స్మెల్ వస్తుందండి. సో నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది అనమాట. నేనైతే బాగా మిక్స్ చేస్తున్నాను వీటిని, టొమాటో అయితే బాగా మగ్గాలని, లేదంటే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా అయితే పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం తక్కువే వేసుకోండి పసుపు, ఎందుకంటే ఎక్కువ వేస్తే మనకి పసుపు స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఒక ఎండుమిర్చిని అయితే వేస్తున్నాను నేను. ఆయిల్ అయితే ఎండుమిర్చి వేయట్లేదండి, మాడిపోతుందని టొమాటోలో అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే ఈ రోజుల్లో సాల్ట్ షుగరు తగ్గించడమే మంచిదన్నమాట. ఆ రెండిటి వల్ల లేనిపోయిన డిసీజెస్ అన్నీ వస్తూ ఉన్నాయి. ఆ రెండు అవాయిడ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికి నేను చెప్తున్నాను కానీ బట్ నాకు కాఫీలు పంచదార లేనిది నేను తాగలేను అనమాట. నేను కూడా దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూస్తున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే వేసేసాను, అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసేసానండి. ఇప్పుడైతే ఈ బియ్యము అలాగే టొమాటో పేస్ట్ని బాగా మిక్స్ అయ్యేలాగైతే కొంచెం మనము తిప్పుకుందాం వీటిల్ని. అలాగే ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి మనము మూత పెట్టి మగ్గిద్దామండి ఈ బియ్యంని. ఓకే, అప్పుడైతే మనకి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో చూసారా, నేనైతే ఇంకా 2 మినిట్స్, సో ఇవన్నీ మిక్స్ చేసాక ఒక 2 మినిట్స్ అయితే మనము మూత పెట్టేసి అయితే సన్నటి మంట మీద అయితే కొద్దిగా కుక్ చేద్దాము. ఇప్పుడైతే నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి, మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా. సో గరం మసాలా అయితే వేస్తున్నాను. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటున్నానండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో వాటర్ అయితే వేసేసాను, 3 గ్లాసెస్ వాటర్ వేసేసాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా మళ్ళీ వేస్తున్నాను నేను, ఎందుకంటే టేస్ట్కి నాకైతే కొంచెం సరిపోలేదన్నమాట. కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను నేను. కల్లుప్పు వేసుకుంటానండి నేను పులుసుల్లో అయితేనే, ఫ్రైలో అయితే సాల్ట్ వేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా కుక్కర్ అయితే మూత పెట్టేస్తున్నాను. ఇంకా 3 విజిల్స్ వచ్చేదాకా చూడండి. ఇది ఇండక్షన్ కదండి, సో నేనైతే మామూలు ఇప్పుడు దాకా కర్రీలా వండాను కాబట్టి నేను ఆల్రెడీ కర్రీది చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టాను కాబట్టి ఆప్షన్ కూడా ప్రెషర్ కుక్కరే తీసుకున్నాను. సో ఇంకా కుక్ అవుతూ ఉందన్నమాట. సో 3 విజిల్స్ వచ్చాక మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఒక విజిల్ అయిపోయింది, మరి ఎక్కువ విజిల్ వస్తే మనకి మాడిపోతుంది కూడా లోపల.
సో ఇంకా 3 విజిల్స్ అయిపోయినాయండి. ఓపెన్ అయితే చేశాను ప్రెషర్ అంతా పోయాక. సో చూసారు కదా స్మెల్ అయితే బయటకు వస్తుందనమాట. చాలా బాగుంది. మమ్మీ చాలా బాగా చేస్తున్నావు అమ్మ అంటూ వచ్చేసారు మా పిల్లలు కిచెన్లోకి. ఇంకా పిల్లల కన్నా ఆనందం ఏముంటుందండి, వాళ్ళు కడుపు నిండా తింటే చాలు అనిపిస్తుంది అనమాట నాకు. ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి అయితే పెట్టేసాను. ఒక 2 టొమాటోస్, ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను అనమాట. చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ తింటాను. సో అయిపోయింది కాబట్టి సో నాకే ముందు తినాలనిపిస్తుంది. సో తింటూ ఉన్నాను ఒక స్పూను. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా